లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పినారా? మనం సాధారణంగా ఎవరైనా సరే ఒక చిరంజీవి గారిని చూసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయనలో ఫైట్ చేయాలని, ఆయనలో స్టెప్లు వేయాలని. శోభన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం సార్, మీరంటే నేను చిన్నప్పటి నుంచి లైక్గా ఉంటాను, మీ స్టైల్లో ఉంటానంటే, ఏదయ్యా ఈ ఇల్లు వచ్చి గోదావరమ్మ అనే సాంగ్ ప్రతిరోజు ఒక 1 వీక్ వరకు నాకు నేర్పారు. చాలా బాగా స్టేజీల మీద చేసేవాడిని. కృష్ణ గారిని గెటప్తో కలవాలని నేను ఎంతో సంతోషపడాను. ఒకసారి నేను వారి ఇంటికి వెళ్ళానండి. అయితే అప్పుడు నరేష్ గారితో చెప్పాను, శోభన్ బాబు గారి గెటప్ ఫోటో చూపిస్తానండి అని అంటే, ఇంద్రజ గారు మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా అచ్చు మీరు శోభన్ బాబు గారు లాగా ఉన్నారని. A man full of positivity అండి. కానీ మీరు కృష్ణ గారి డూప్ కూడా బాగా సెట్ అవుతారు సార్. డూప్ వేద్దామని ఎప్పుడు అనుకోలేదా? చాలా మంది అన్నారండి, కృష్ణ గారి లాగా కూడా నువ్వు ట్రై చేయి బాగుంటది అని అన్నారు. సో హీరోయిన్ అంటే ఎవరు బాగా ఇష్టం మీకు? హీరోయిన్స్ శోభన్ బాబు గారితో జోడీ జతకట్టిన హీరోయిన్ ఎవరు ఇష్టం? శోభన్ బాబు గారితో ఏ హీరోయిన్ అయినా నాకు ఇష్టం లేదని ఎవరు చెప్పరండి. శోభన్ బాబు గారికి బాగా ఇష్టమైన డైలాగ్ చెప్పండి ఒకసారి. ప్రాణం మానం అంటే కాతర చేయని కొట్టుకొని మూర్ఖుని ముందో నిజం చెప్పు. ఆనాడు నువ్వు 19 నుంచి వెళ్ళాడు, నీ మెడలో ఒక పసుపు తాడు తప్ప మిగిలిన నగలన్నీ తీసి పారేసి చెప్పు, నీ మెడలో నన్ను తాడు ఆనాడిదా కాదా? రవా 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 నువ్వు నన్ను ప్రేమించావు, మరి నిన్ను నేను ప్రేమించలేదని నువ్వు అనుకోవద్దు. బయటికి సూటు బొట్టు, లోపల మాత్రం బాధనండి. ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టు కళాకారుడు అనేటప్పటికి పైకి కళగా కనిపిస్తాడండి, లోన చిరిగిపోయిన బనియానికి బిజ్జాలున్న బనియాలు అది ఎవరికి కనపడదు. నేనే కాదు, నాలాంటి ఆర్టిస్టులు నిజం కక్కలేక మింగలేక ఏడవలేక ఎన్నో బాధలు పడుతున్నారు.